అందరికీ నమస్కారం. కొత్తగా మెడిటేషన్లోకి వచ్చిన వాళ్ళకి ధ్యానం తొందరగా కుదరదు. సో ఎందుకు బిగినర్స్కి ధ్యానం కుదరదు అనేది తెలుసుకుందాము. సో మనము కొత్తగా మెడిటేషన్ పరిచయం అయింది ఈరోజు, లేదంటే ఒక 1 వీక్ నుండి చేస్తున్నాము, లేదంటే ఒక 1 మంత్ నుండి మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. బిగినర్స్ కొత్తగా వచ్చాము. సో మనము ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో, ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తామో, శ్వాసను గమనించడం స్టార్ట్ చేస్తామో కొత్తగా వచ్చిన వాళ్ళకి వెంటనే మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఏవేవో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. సో ధ్యానం అనేది మనకి కుదరదు. సో మరి ఎందుకు ధ్యానం కుదరదు అని అంటే, మనసుకు ఇప్పటి వరకు మనము ఏం అలవాటు చేశాము, ఆలోచనలు చేయడం మాత్రమే మనసుకు తెలుసు. అంతకుమించి ఏ పని మనసుకు తెలియదు. 24/7 365 డేస్ మనసు ఆలోచనలలోనే ఉంటుంది. ఆలోచనలు తప్ప మనసుకు వేరే పనే ఉండదు. ఇప్పుడు మనం కొత్తగా శ్వాసను గమనించడం అనేది చెప్పాము. సో దానికి అలవాటు లేదు, శ్వాసను గమనించడం అనేది అలవాటు లేదు. సో మనసు ఎప్పుడైనా కానీ తనకి ఏదైతే అలవాటు ఉందో ఆ పనులను మాత్రమే చేస్తుంది. ఇప్పటి వరకు శ్వాసను గమనించడం అనేది మన మనసుకు అలవాటు లేదు. కాబట్టి మనము మన ధ్యాసను తీసుకెళ్ళి శ్వాస మీద పెట్టేసరికి అది వెంటనే గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ వెళ్ళిపోతుంది. సో మనస్సు ఎప్పుడు కానీ పాస్ట్లో ఆర్ ఫ్యూచర్లో ఉంటుంది, ప్రజెంట్లో ఉండదు. మనసు ఎప్పుడు పాస్ట్లో ఏముంటుంది, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇన్సల్ట్స్ ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, పెయిన్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో ఏముంటుంది, ఫియర్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. రకరకాల ఆలోచనలతో మనసు బిజీగా ఉంటుంది 24/7. ఆలోచన ఆగి ఎప్పుడు అంటే ఆలోచనలు ఆపేసి ఎప్పుడు ప్రజెంట్లో మనసు అనేది ఉండదు, దానికి అసలు అలవాటే లేదు. సో ఇప్పుడు మనం కొత్తగా ఆ టెన్షన్స్, ఆ గందరగోళమైన ఆ ఆలోచనల నుండి మనం కాసేపు ప్రశాంతంగా ఉందామని చెప్పి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనస్సు అనేది వెంటనే ఆలోచనలోకి వెళ్ళిపోవడం సహజం. సో ఈరోజే మనము మెడిటేషన్లోకి వచ్చాము, ఈరోజే నాకు ఆలోచనలు కట్ అయిపోవాలి, ఈరోజే మనసు శూన్యమైపోవాలి, ఈరోజే నేను శక్తిని తీసుకోవాలి అని అంటే అది ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు మనసుకు ప్రజెంట్లో ఉంచడం అలవాటు, ప్రజెంట్లో ఉండడం మనసుకు అలవాటు లేదు కదా. సో ఇప్పుడే అలవాటు చేస్తున్నాం, ప్రజెంట్లోకి తీసుకొస్తున్నాం మనసుని. ఆ పాస్ట్లో ఉన్న మనసుని, ఫ్యూచర్లో ఉన్న మనసుని మనం ఇప్పుడే ప్రజెంట్లోకి తీసుకొస్తున్నాం. ఎలా? బ్రెత్ ద్వారా. శ్వాస ఎప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది. సో గతంలో ఉండే మనసును, లేదంటే ఫ్యూచర్లో ఉండే మనసును, భవిష్యత్తులో ఉండే మనసును ప్రజెంట్లో ఉన్న శ్వాస దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడే మనం కూర్చోబెడుతున్నాము. సో దానికి అలవాటు కావాలి. శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది మనసుకు అలవాటు కావాలి. మనము కనీసం అందుకోసమనే, మనసుకు అలవాటు కావడం కోసమనే మనము 41 డేస్, కనీసం 41 డేస్ రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలని, ప్రతిరోజు 3 టైమ్స్ అట్లీస్ట్ 3 అవర్స్ కేటాయించాలని, అంటే 1 అవర్ 1 అవర్ 1 అవర్ అలా 3 టైమ్స్, ఆర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇలా 41 డేస్ మన మనసుకి ధ్యానం చేయడాన్ని, శ్వాసను గమనించడాన్ని మనం అలవాటు చేస్తూ ఉంటాము. సో ఇలా మనము అలవాటు చేయడం ద్వారా మనసుకి శ్వాసను గమనించడం అనేది కొద్దిగా అలవాటు అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఎక్కువ ఆలోచనలు చేసే మనసు కొంచెం తగ్గడం, అంటే ఆ గ్యాప్ రావడం, శ్వాస మీద కొద్దిగా టైం కేటాయించడం, అట్లీస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయినా మనసు శ్వాస దగ్గర ఉండడం. మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం తీసుకొస్తాము, శ్వాస మీద పెడతాం, మళ్ళీ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినా శ్వాస దగ్గర మనసు ఉండడం, శ్వాస దగ్గర కూర్చోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవుతుంది. అలా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆలోచనలు తగ్గి మనస్సు అనేది శూన్యం అవుతుంది. సో కాబట్టి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు ధ్యానం కుదరట్లేదని అస్సలు డిసప్పాయింట్ అవ్వకూడదు. కుదరదు అంతే. ధ్యానంలోకి వచ్చి ఈరోజు స్టార్ట్ చేసినా, లేదంటే కొద్ది కాలం క్రితం స్టార్ట్ చేసిన వాళ్ళకైనా, మేము కొత్తగా స్టార్ట్ చేసాము అనుకునే వాళ్ళు ధ్యానం కుదరట్లేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు అండ్ మెడిటేషన్ని మానేయొద్దు. సో మనం ప్రాక్టీస్ చేస్తేనే ఒకరోజు ఆ స్థితి అనేది మనకి కలుగుతుంది. ఆలోచనలు అనేవి తగ్గడం అనేది ఖచ్చితంగా కుదురుతుంది. మెడిటేషన్
తప్పకుండా కుదురుతుంది. సో కాబట్టి బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధ్యానం కుదరట్లేదు అనకుండా ప్రతిరోజు మినిమం 41 డేస్ రెగ్యులర్గా మనం మెడిటేషన్ అనేది కంటిన్యూ చేస్తే ఆ డిఫరెన్స్ అంటే స్టార్టింగ్ డేకి మనకు 41 డేకి ఆ డిఫరెన్స్ ఈజీగా మనకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.